ఇక కడప జిల్లా గోపవరంలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ షురు కానుంది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయానికి టీడీపీ అండ్ వైసీపీ వార్డు మెంబర్లు చేరుకున్నారు. అలాగే పోలీస్ బందోబస్తు మధ్య పంచాయతీ కార్యాలయానికి వార్డు మెంబర్లను తరలించారు. ఇక కాసేపట్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందస్తు జాగ్రత్తగా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. వాస్తవానికి నిన్న చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఇందులో 13 మంది తమ వార్డు సభ్యులు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక దీంతో ఉప సర్పంచ్ గా తమ పార్టీ అభ్యర్థి రాఘవరెడ్డి ఎన్నిక ఖాయమంటోంది వైసీపీ. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ 5 మంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి 7 మంది వార్డు సభ్యులు ఉండడంతో ఇప్పుడు అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తోందనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎన్నిక జరుగుతున్నది చాలా చిన్న పదవి అయినప్పటికీ 2 పార్టీలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం వల్ల ఇది 2 రోజులుగా తీవ్ర వివాదం జరుగుతుంది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే మొత్తం 20 మంది వార్డు మెంబర్లు కూడా ఎన్నికల దాంట్లోకి వెళ్లారు. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఓటింగ్ లో. అయితే ఉదయం చెప్పనుకున్నట్టుగా 5 మంది టీడీపీకి సపోర్ట్ గా వార్డు మెంబర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7కు పెరిగింది. 13 మంది వైసీపీ తరఫున ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్లే ప్రయత్నంలో జరిగినటువంటి ఫిగర్ అది. ఈ 7 మంది 13 మంది ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఓటింగ్ ప్రారంభమైనాక సేమ్ అలాగే వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా 13 మంది ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి అక్కడ ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోపల అయితే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అనుకోని పరిస్థితులు ఏమన్నా ఎదురైతే తప్ప ఈ రోజు మాత్రం యథావిధిగా ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ వాళ్ళు అయితే చాలా ధీమాగా ఉన్నారు. ఉన్నటువంటి 13 మంది మాతోనే ఉన్నారు కాబట్టి మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి ఉప సర్పంచ్ గా ఎన్నికైతారని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు 7 మంది ఉండడంతో పాటు మరో 5 మంది, కనీసం ఒక 4 మంది ఇటువైపుగిన టీడీపీ వైపుగిన వాళ్ళు ఓటింగ్ లో మొగ్గు చూపితే మాత్రం మళ్ళీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అన్ని ఉద్రిక్త పరిస్థితులను దాటుకొని పూర్తి పోలీసు బందోబస్తు మధ్య, సెక్యూరిటీ మధ్య ఆ వార్డు మెంబర్లందరినీ కూడా ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంగణం ఆ భవనంలోకి పంపించారు. గ్రామ సచివాలయంలోనే ఎలక్షన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో లోపల ఏం జరిగింది, ఏ అభ్యర్థి ఉప సర్పంచ్ ఎన్నికయ్యాడని తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుదర్శన్, ఇటు గోపవరం పంచాయతీలో అయితే 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. సో ఇందులో 13 మంది అంటే తమ వార్డు సభ్యులు అంటున్నారు వైసీపీ నేతలు. సో దీనిపైన టీడీపీ నేతలు ఏమంటున్నారు? లోపలికి వెళ్లే సమయానికి కూడా 13 మంది వైసీపీ మద్దతుదారు వార్డు మెంబర్లుగానే వెళ్లారు వాళ్ళందరూ. అయితే ఇక్కడ ఎలాంటి పార్టీ రిలేటెడ్ ఎలక్షన్ కాదు కాబట్టి విప్పు జారీ చేయడం కానీ అలాగే పార్టీ కండువాలు వేసుకోవడం కానీ ఏమీ ఉండదు. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్లు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు వైపున మద్దతు తెలిపిన వారిపైన వేటు వేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని 13 మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వార్డు మెంబర్లలో ఒక 5 మంది టీడీపీకి మొగ్గు చూపితే ఖచ్చితంగా అక్కడ మ్యాజిక్ జరిగినట్టే అనుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా 13 మంది వైసీపీ ఉప సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎలక్షన్ వాయిదా పడడానికి కానీ ఇక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి కానీ అక్కడ అవకాశం లేదు. బయట ఏం జరిగినా కూడా లోపల ఎన్నికల ప్రక్రియ అయితే ఇక సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉన్నటువంటి 20 మంది వార్డు మెంబర్లలో ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతూ ఉంది. దీనికి కూడా మరో 10 నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.